హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి డే 3 ఆఫ్ చంద్రికాస్ వెడ్డింగ్ అనమాట. యాక్చువల్లీ డే 4 అని చెప్పొచ్చు, ఎందుకంటే థర్డ్ డే ఏం ఈవెంట్స్ లేకుండా సంగీత్ తర్వాత ఒక డే గ్యాప్ అయితే ఇచ్చింది. కొంచెం అందరు రెస్ట్ తీసుకుంటారు, సంగీత్లో డాన్స్ లేసి అలసిపోయాని. సో చందు అలా రెస్ట్ ఇవ్వటం వల్ల మేమైతే మళ్ళీ నర్సరావుపేట వెళ్ళిపోయాం. నేను భార్గు మళ్ళీ నర్సరావుపేట వెళ్ళి ఒక రోజు గ్యాప్ ఉంది కదా అన్నట్లు మళ్ళీ వాళ్ళైతే వచ్చామండి. పెళ్లి కూతురు ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఈవెంట్ అయిపోయిందండి. నలుగులు పెట్టారు, అదంతా అయిపోయింది అనమాట. సో నేను నియర్ బై ఉన్నాను అని చెప్పి కొంచెం ఒక 5 minutes అట్లా కూర్చోబెట్టారు. నేను లాస్ట్లో నలుగు పెట్టాక ఇంకా ఫాస్ట్గా స్నానాలు అవి చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసింది. చందు రెడీ అయ్యేది అదంతా కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నానండి. శారీ డీటెయిల్స్ కానీ అదంతా A to Z చేద్దాం అనుకున్నాను. కాకపోతే అందరికీ తెలిసే ఉంటుంది, పెళ్లి కూతురు తరపున పెళ్లి చేస్తున్నామంటే ఎంత హడావుడి ఉంటుందంటే, ఒక డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి ఇంకా బ్యాంగిల్ సెట్ చేయటం, బ్లౌజ్ సెట్ చేయటం, జ్యువెలరీ సెట్ చేయటం అండ్ టైం ఒక్కటి ఉంటుంది, ఈ టైం లోపల రావాలి అని చెప్పి ఇదంతా హడావుడి అయిపోయింది అనమాట. సో మాకైతే అస్సలు కుదరలేదు అట్లా వ్లాగ్ చేయటానికి. పెళ్లి కూతురు చుట్టూరే అసిస్టెంట్స్ లాగా సరిపోయాం, కానీ నాకు వ్లాగ్ తీయటానికి అయితే అసిస్టెంట్ దొరకలేదు వీడియో అదంతా క్యాప్చర్ చేయటానికి. సో చందు మేకప్ అది ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి. నేనైతే మేకప్ వేసాను. సో మేకప్ ఆర్టిస్ట్ అదంతా నేను, హెయిర్ స్టైలిస్ట్ సిద్ధు అండ్ కోమలి, ఇంకా మా ఆల్ టైమ్ అసిస్టెంట్, అందరికీ అసిస్టెంట్ మాలతి అనమాట. సో బ్రైడ్స్ మేడ్స్ ఉంటే ఇదొక్క బెనిఫిట్ అని చందుని చూసి నేర్చుకుందాం మేము కూడా. నా పిల్లప్పుడు చందు ఒక్కటే బలైపోయింది, పాపం చందు పెళ్ళికి ఇంతమంది అన్నా ఉన్నాం అట్లీస్ట్. పెళ్లి కూతుర్ని సైట్ చేసిన తోడు పెళ్లి కూతురు క్యాప్షన్. ఇలా కూడా జరుగుతుందా? సో పెళ్లి కూతురు ఈవెంట్ అదంతా జరుగుతున్నప్పుడే తోడు పెళ్లి కూతురుకి అయితే ఓనీలు ఇవ్వలేదంటే ఇప్పటిదాకా. సో ఓనీలు అవి ఇద్దాము, ఇవాళ మంచి డేనే కదా అని చెప్పి ఇవాళే ఓనీలు అయితే ఇస్తున్నారండి. సో పెళ్లి కూతుర్ని సైడ్ చేసేసింది అనమాట. ఇంకా పెళ్లి కూతురుని ఎవరు పట్టించుకోలేదు, కాసేపు అక్కడక్కడే వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూర్చుంది పెళ్లి కూతురే. సో అలా బట్టలు అవన్నీ పెట్టాక 5 ముత్తైదులతో అయితే తాంబూలం ఇప్పించారండి ఆ పాపతో. సో నేను కూడా ఒక ముత్తైదుని అని చెప్పి వాళ్ళు పిలిచేదాకా నాకు కూడా తెలియలేదు అనమాట. నేనే షాక్లో ఉన్నా. నేనేదో చిన్నపిల్లని, నాకు పెళ్ళే అవ్వలేదని ఇమాజిన్ చేసుకుంటున్నా. కాకపోతే ఇలాంటి ఈవెంట్స్లోనే తెలుస్తుంది అనమాట నేను ఒక ముత్తైదుని, పెద్ద మనిషిని అయిపోయా అని చెప్పి. వచ్చిన గెస్ట్లందరి దగ్గర పెళ్లి కూతురికి, తోడు పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ ఇప్పించాక ఈవెంట్ ఎండ్ చేయడానికి మంగళహారతి అయితే ఇచ్చారండి. సో మంగళహారతి అయిపోయాక ఇంకా వాళ్ళు లెగిసి ఇంకా నార్మల్గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. చందు అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదంట. సో ఇంకేమన్నా తిని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటోషూట్ చేస్తామన్నారు. మాకు కొన్ని రీల్స్ అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి క్యాప్చర్ చేస్తా అన్నారు అనమాట. సో ఇంకా మేమందరం కూడా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ గెస్ట్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు.
సో ఇంకా మేమే మిగిలాము. సో లాస్ట్ లో తినేసి ఇంకా చిన్న చిన్న రీల్స్ అవి చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ చూసుకోండి, మా యాక్టింగ్ క్యాండిడ్ ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఆ ఫోటోగ్రాఫర్స్ రూపాయి యాక్షన్ చెప్తే మేము 10 రూపాయలు యాక్షన్ చేస్తాం అనమాట. అది క్యాండిడ్ రియల్ గా ఒరిజినల్ గా రావాలని చెప్పి మేమే ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనుకుంటే మాల్తి అయితే కింద చీర సెట్ చేస్తున్నట్టు పెట్టమన్నారు అనమాట పోజ్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అదైతే ఇంకా అతి చేద్దామని చెప్పి ఉన్న చీరను కూడా పీకి మరీ కుచ్చిళ్ళు పెడుతుంది, చీర మొత్తం గబ్బు చెప్పి. మేము బ్రైట్ టు బి ఈవెంట్ నుంచి ఈ క్లిప్స్ అయితే తీసుకుంటున్నాం. ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాం అనమాట రిఫరెన్స్ కి. సో అన్ని ఈవెంట్స్ లో ఇట్లా రీల్ అయితే తీసుకొని ఫైనల్ గా ఒక ఎడిట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. చూద్దాం అన్ని ఈవెంట్స్ లో మాకు అట్లా రీల్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పి. సిద్ధుకైతే వాళ్ళ అక్కని చూసి తొందర వచ్చేసింది అనమాట పెళ్లికి. సో నేను పెళ్లి కూతురు అని చెప్పి పోయి పెళ్లి కూతురు సీట్ లో కూర్చొని హడావుడైతే చేసింది కాసేపు. సో మీన్ వేళ పెళ్లి కూతురు ఈవెంట్ అంతా ఎండ్ అయిపోయేసరికి సో ఊర్లో చాకలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి దిష్టి తీశారనమాట. సో ఇంకా కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో పెళ్లి కూతురు ఈవెంట్ డే టైం అయితే ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ ఈవినింగ్ అయితే పెళ్లి కూతురు ఈవెంట్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నారు, చంద్రిక వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఊరికే ఇంట్లో పీపుల్ వరకే కొంతమందితో హడావుడిగా చేస్తాం అనమాట. మళ్ళీ మెహందీ ఈవెంట్ కి టైం అవుతుందని చెప్పి. పెళ్లి కూతురు అయితే అందరితో బ్లెస్సింగ్స్ తీసుకొని అందరికి తాంబూలాలు అయితే ఇచ్చిందనమాట. సో అలా పెళ్లి కూతురు ఈవినింగ్ అయితే కంప్లీట్ చేసుకొని సో మెహందీ సెట్ అయితే వేసారు. సో మెహందీ సెట్లోనే కొంచెం ఆల్రెడీ రెడీ అయి ఉంది కదా పెళ్లి కూతురు చేసినప్పుడు, కొన్ని ఫొటోస్ అయితే దిగింది. ఆ మినీ ఫోటోషూట్ లాగైతే జరిగిందనమాట. సో మీన్ వెల్ మెహందీకి అయితే రెడీ అయిపోయాం. మెహందీకి అందరం రెడీ అయిపోయి ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. సో వెయిట్ చేసి ఫోటోగ్రాఫర్స్కి, మెహందీ పెట్టించుకునే వాళ్ళకి, పెళ్లి కూతురికి అందరికీ నీరసం వచ్చింది. మెహందీ ఆర్టిస్ట్ రాలేదన్నమాట. సో వాళ్ళకి వేరే ఈవెంట్ ఉందంట. ఆ ఈవెంట్ దగ్గర లేట్ అయిపోయి చాలా లేట్గా వచ్చారు. వాళ్ళు వచ్చిందే 9:30కి. సో 9:30కి బ్రైడల్ మెహందీ స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు అవుతుంది ఏంటో మాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ డే పెళ్ళి. సో నెక్స్ట్ డే పెళ్ళి ఎంత ఈవినింగ్ అయినా కూడా మార్నింగ్ లెగవాలి, మళ్ళీ మార్నింగ్ పెళ్లి కూతురుని చేసి ఇంట్లో హడావుడంతా ఉంటది కదా. సో చందుకైతే అస్సలు నిద్ర ఆగట్లేదు. మా అందరికి కోపం వస్తుంది ఫస్ట్ వాళ్ళ మీద, వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఎట్లా ఏంటి అనేది. అట్లీస్ట్ వచ్చే వాళ్ళన్నా ఎక్కువ మంది వచ్చారా అంటే 2 వచ్చారండి. ఒకళ్ళేమో ఓన్లీ బ్రైడ్ కి పెడతారంట, ఇంకొకళ్ళేమో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కి పెడతారంట. సో ఇంకొకడేమో చిన్న పిల్లోడు అనమాట, వాడు ఏం పెడతాడో ఏమో అర్థం కాలేదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లాస్ట్ కి చూస్తే మేము అనుకున్నట్లే పిచ్చి పిచ్చి డిజైన్లు అండి. అస్సలు ఒక్కటంటే ఒక్కడు కూడా బాగా పెట్టలేదు అనమాట చిన్నోడు. సో బ్రైడ్ కి పెట్టేవాడు పెడుతున్నాడు, కాకపోతే బ్రైడల్ మెహందీ రేంజ్ లో లేదు. చందు అయితే ఫుల్ మూడ్ ఆఫ్, నాకు అసలు డిజైన్ నచ్చలేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి. కాకపోతే ఇంకా మాకైతే లాస్ట్ మినిట్ లో ఆప్షన్ లేదు, దాని మూడ్ అప్సెట్ అవ్వకుండా ఏదో కవర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అట్లా పెట్టండి ఇట్లా పెట్టండి అని చెప్పి గైడ్ చేసి. మమ్మల్ని అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు మెహందీ వాళ్ళు. ఈవినింగ్ 6 అనుకున్న ఈవెంట్ 9:30 అయింది. సో ఇప్పుడు ఎండ్ అయ్యేసరికి ఏ టైం అయిద్దో, మేము పడుకునేసరికి ఏ టైం అయిద్దో అసలు నో ఐడియా.
పెళ్లి కూతురు అయితే ఫుల్ అలసిపోయి నిద్ర వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 3:34కి లేచిందంట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్గా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంది. సో మెహందీ తొందరగా అయిపోతే వెళ్ళి పడుకుందాం పాపం అనుకుంది, కాకపోతే ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. చందుకు అయితే ఫ్రంట్ ఆరలేదని చెప్పి ఒక 5 minutes అయ్యాక బ్యాగ్ స్టార్ట్ చేస్తా అన్నాడండి. సో మీన్ వేల్ ఎవరైనా ఉంటే రమ్మంటే నేను పెట్టించుకుందామని చెప్పి కూర్చున్నా అనమాట. సో నేను ఏదో అడిగితే ఏదో పెట్టాడు, బ్రైడ్ వరకే నీట్గా పెట్టారు. ఈయన కూడా అవతల వాళ్ళకి అంతంత మాత్రంగానే పెడుతున్నాడు అనమాట. సో నేను చిన్నోడికి చెప్పాను ఇది బాగా పెట్టట్లేదు, నీట్గా పెట్టు అని చెప్పి ఎవరికో పెడుతున్నప్పుడు చెప్తే ఈయన అయితే తిరిగి ముజే ఈ ఆతాయే చెయ్యతో లేలో నయ్యతో నై పెన్లో అన్నాడు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. సో హిందీలో అట్లా హార్ష్గా అనేసరికి మాకైతే కోపం వచ్చింది. వచ్చిందే లేటు, మళ్ళీ పెట్టేది ఇట్లా పెడితే ఎవరు ఊరుకుంటారు, తీసుకునే డబ్బులు తీసుకొని అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కాల్ చేసి చెప్పామన్నమాట. సో వాళ్ళైతే వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళారు వీళ్ళని. మరి అప్పటి నుంచి కొంచెం తిన్నగా అయితే పెడుతున్నారు. చందుది అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, ఇంకా లెగ్స్కి స్టార్ట్ చేశారనమాట. సో లెగ్స్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్లే, అందరు వెళ్ళిపోయారు కూడా, ఓన్లీ ఇంట్లో వాళ్ళమే మిగిలాము. సో మేమైతే కొంచెం గ్యాప్ తీసుకొని రీల్స్ అవి చేసుకుందాం, మార్నింగ్ చేసాం కదా అదే కంటిన్యూషన్ రీల్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ చేద్దామని చెప్పి ఇట్లయితే కంటిన్యూ చేస్తున్నాం. సో ఫోటోగ్రాఫర్స్ కూడా హ్యాండ్స్కి అయిపోయింది కదా, హ్యాండ్స్ వరకు ఫోటోషూట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అన్నట్లు వాళ్ళైతే ఫోటోషూట్ తీసుకుంటున్నారు. మెహందీ ఈవెంట్ అదంతా అయిపోయి అందరు మెహందీలు అయిపోయేసరికి midnight 2 అయితే అయిందనమాట. మా పెళ్లి కూతురు డే 1 అయితే అయిపోయింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీళ్ళు కూడా బాయ్ చెప్తారండి, రండి చెప్పండి ఇట్లా. బాయ్ బాయ్. వాళ్ళ ముగ్గురికి పెళ్లి సంబంధాలు ఉంటే చూడండి, నెక్స్ట్ పెళ్లి చూపుల్లో కూడా వ్లాగ్ చేసుకుందాం.